హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు డేట్ వచ్చేసరికి November 13. ఇవాళ ఈవినింగ్ 8 o'clock కి OnePlus వాళ్ళు OnePlus 15 5G మొబైల్ ని సేల్స్ లేకైతే తీసుకొస్తున్నారు. అండ్ దీని ప్రైస్ ఎగ్జాక్ట్ కూడా ఈ రోజు అయితే తెలుస్తుంది. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మన ఇండియాలో IQ 15 మొబైల్ ని కూడా లాంచ్ చేస్తారు. అండ్ ఈ రెండు మొబైల్స్ కూడా Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో రాబోతున్నాయి. ఇది Qualcomm వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన ప్రాసెసర్ ఇది. ఇక ఈ రెండు మొబైల్స్ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్. సో ఆడియన్స్ ఎక్కువగా ఫ్లాగ్షిప్ మొబైల్ లో చూస్ చేసుకున్న ఫోన్స్ వచ్చేసి IQ మరియు OnePlus మొబైల్స్. అండ్ ఈ రెండు మొబైల్స్ లో ఏది తోపు కాదని చెప్పి మీరు ఈ మొబైల్ ని కొనండి అని నేనైతే చెప్పను. నేను కేవలం ఏ మొబైల్ లో బెటర్ ఫీచర్స్ ఉన్నాయి, ఏ మొబైల్ లో బెటర్ ఫీచర్ లేవు అని మాత్రమే చెప్తాను. మిగతా డెసిషన్ అనేది మీదే. సో గుర్తు పెట్టుకోండి, మొబైల్ కొనేటప్పుడు ఆలోచించండి అందులో మీకు కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయో లేదో అనేటటువంటిది. గుడ్డిగా వెళ్లి మాత్రం కొనకండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ ని. ముందుగా మనం IQ 15 కి మరియు OnePlus 15 కి డిస్ప్లే కంపారిజన్ చేద్దాం. ముందుగా OnePlus మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.78 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే తో రావడం జరుగుతుంది. అండ్ ఈ డిస్ప్లే ని వీళ్ళు 165 Hz రిఫ్రెష్ రేట్ తో HDR10+ సపోర్ట్ తో డాల్బీ విజన్ తో తీసుకొస్తున్నారు. అండ్ ఇది మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకు 1800 నీట్స్ పీక్ హై బ్రైట్నెస్ తో రావడం జరుగుతుంది. OnePlus వాళ్ళు ఈసారి ఈ మొబైల్ లో ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ వన్. ఇక IQ 15 డిస్ప్లే విషయానికి వస్తే ఈసారి వీళ్ళు డిస్ప్లే ని 2K డిస్ప్లే ని తీసుకురాబోతున్నారు. అండ్ ఈసారి వీళ్ళు Samsung M14 LED OLED డిస్ప్లే ని తీసుకురాబోతున్నారు. ఇదే ఫస్ట్ మొబైల్ అనమాట ఆండ్రాయిడ్ ఫోన్ లో 2K డిస్ప్లే తో తీసుకురావడం. అండ్ ఇది మనకు 144 Hz రిఫ్రెష్ రేట్ తో 2600 నీట్స్ పీక్ హై బ్రైట్నెస్ తో రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా IQ 15 లో ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ రెజల్యూషన్ పరంగా, డిస్ప్లే ప్యానల్ పరంగా అండ్ కలర్స్ కూడా మనకు IQ మొబైల్ లో క్లియర్ గా వైబ్రెంట్ గా కనపడతాయి, ఎందుకంటే 2K డిస్ప్లే కాబట్టి. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే కూడా IQ మొబైల్ లోనే మనకు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటది. సో ఇక్కడ క్లియర్ గా IQ మొబైల్ అయితే డిస్ప్లే లో 3 అడుగులు ముందుంది కాబట్టి డిస్ప్లే పరంగా IQ మొబైల్ కి అయితే ఒక పాయింట్ వస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు మొబైల్స్ లో కూడా Qualcomm వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తోనే ఈ రెండు మొబైల్ కూడా రాబోతున్నాయి. అండ్ ఈ రెండు మొబైల్స్ కూడా ప్రో లెవెల్ గేమింగ్ ని అయితే హ్యాండిల్ చేయగలుగుతాయి. అండ్ మనకు ఫ్రేమ్ లో ఎక్కడ కూడా లాగ్స్ అయితే ఉండవు. అండ్ ఎప్పుడు కూడా IQ మొబైల్ గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈసారి OnePlus మొబైల్ వాళ్ళు కూడా గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ మాట నేనెందుకు అంటున్నానంటే IQ వాళ్ళు గేమింగ్ కోసం సెపరేట్ గా Q2 చిప్ తీసుకొస్తారు. అండ్ ఈసారి వీళ్ళు IQ 15 మొబైల్ లో Q3 చిప్ తీసుకొచ్చారు. దీన్ని వీళ్ళు సూపర్ కంప్యూటర్ చిప్ అంటారు. ఇది సెపరేట్ గా గేమింగ్ కోసం డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ మేమేమన్నా తక్కువ అని OnePlus మొబైల్ వాళ్ళు కూడా ఈసారి రెండు చిప్లు అయితే తీసుకొచ్చారు. ఒకటేమో టచ్ రెస్పాన్స్ చిప్, ఇంకొకటేమో వైఫై చిప్. అండ్ వీళ్ళు సెపరేట్ గా ఈ రెండు చిప్లని గేమింగ్ కోసం డిజైన్ చేశారు. సో ఇక్కడ రెండు మొబైల్స్ కూడా గేమింగ్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. కాకపోతే IQ మొబైల్ లో 2K డిస్ప్లే కాబట్టి కొద్దిగా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. ఫైనల్ గా గేమింగ్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. కాకపోతే IQ మొబైల్ ఒక అడుగు అయితే హైట్ లో ఉంటుంది. ఆ ఒక్క హైట్ తప్ప రెండు మొబైల్స్ కి పెద్దగా తేడా అయితే ఏమి ఉండదు. అండ్ రెండు మొబైల్స్ కూడా గేమింగ్ కోసమే డిజైన్ చేశారు కాబట్టి రెండు మొబైల్స్ ని గేమింగ్ విషయంలో కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్స్ లో కూడా బ్యాక్ సైడ్ అన్ని కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాసే. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్ లో కూడా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక రెండు మొబైల్స్ లో ఫ్రంట్ కెమెరాతో 4K లో 60 fps లో వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ లో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాసే ఉంటాయి. అండ్ రెండు మొబైల్స్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే రావడం జరుగుతుంది. ఒకటేమో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకొకటేమో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, అండ్ ఇంకోటేమో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ రెండు మొబైల్స్ లో కూడా OIS సిస్టమ్ ఉంటది. అసలు ఈ iOS సిస్టమ్ ఏంటంటే మనం వీడియోస్ గానీ మరియు ఫోటోస్ గానీ దిగుతున్నప్పుడు ఆ యొక్క షేక్ అనేది కనిపించదు. దీన్ని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటారు. అండ్ రెండు మొబైల్స్ కెమెరాలో మారేది ఏమైనా ఉందంటే అదొక సెన్సార్ మాత్రమే. ఆ సెన్సార్ వచ్చేసి సోనీ IMX సెన్సార్. అండ్ ఇక రెండు మొబైల్స్ ని ఉపయోగించి బ్యాక్ కెమెరాలో 8K లో 30 fps లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి రెండు మొబైల్స్ నా దగ్గర లేవు కాబట్టి కెమెరా పరంగా నేను ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేను. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మొబైల్స్ లో కూడా స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్పీకర్స్ పరంగా రెండు మొబైల్స్ లో పెద్దగా తేడా అయితే ఏముండదు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడాలి. OnePlus వాళ్ళు OnePlus 15 5G మొబైల్ లో 7300 mAh బ్యాటరీతో 120 watts సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు ఈ మొబైల్ లో వీళ్ళు 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక IQ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీతో 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు IQ మొబైల్ వాళ్ళు కూడా 44 watts వైర్లెస్ ఛార్జింగ్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బ్యాటరీ విషయానికి వస్తే OnePlus మొబైల్ కాస్త ముందు ఉంది. అండ్ ఇక లాస్ట్ IP రేటింగ్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా IP68, 69, 69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో రావడం జరుగుతుంది. సో కంప్లీట్ గా వాటర్ ప్రొటెక్షన్ అండ్ బకెట్ లో ఒక గంట సేపు ఉంచితే మాత్రం పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. OnePlus 15 మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆక్సిజన్ OS 16 తో రావడం జరుగుతుంది. అండ్ ఆరిజిన్ OS 6 తో IQ మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ రెండు మొబైల్ కి సంబంధించి ఫుల్ స్పెసిఫికేషన్స్. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చి వర్త్ అనిపించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి సీ యూ, బాయ్.